నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రత్యేక హోదా కాంక్షిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్యే జీవి తనయుడు హరీష్ అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతున్న వారిని తహసీల్దార్ ముందు హాజరుపరిచిన ఎక్సైజ్ సిఐ అక్రమ విక్రయాలకు పాల్పడితే 50,000 రూపాయలు జరిమానా తప్పదని హెచ్చరిక ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు కేంద్రాల స్థితిగతులపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం నేడు మాట మార్చి తెలుగు ప్రజలను మోసం చేసిందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తనయుడు గోనుగుంట్ల హరీష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పట్టణ పురవీధుల గుండా చేపట్టిన బైక్ ర్యాలీలో భాగంగా బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టుబట్టలతో ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం హామీలను విస్మరించిందన్నారు. సీఎం చంద్రబాబు హయాంలో రాష్ట్రాభివృద్ధి చేపడుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. అనంతరం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఇవాళ మీ అందరికీ తెలుసు, ఒక రాజధాని లేదు, ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల నాడు ఆ రోజు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కట్టుబట్టలతో ఒక రాజధాని లేకుండా కొత్త రాష్ట్రంలో అనేక సమస్యలు ఇవాళ లోటు బడ్జెట్, అప్పులేమో మన ఆంధ్రప్రదేశ్ కి, ఆస్తులేమో తెలంగాణకి, ఇలా జరిగిన మన అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరం పోరాడాలి. బీజేపీ పైన నవ్య రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంటే ఓర్చుకోలేని బీజేపీ మన చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన పాలన మీద బురదజల్లే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మన అందరం ఐక్యతగా ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను. ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి విభజన హామీలు 18 విభజన హామీలని అమలు పరచాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ముందు వైఖరికి, నిరంకుశత్వానికి నిరసనగా ఈరోజు మన వినుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యువ నాయకులు హరీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీని ఇంత భారీ ఎత్తున జయప్రదం చేసినటువంటి మనం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఏదైతే ప్రత్యేక హోదా కోసం 2014లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఆ హోదా అనే మాటని భూస్థాపితం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పనితీరును నిరసిస్తూ 4 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నిసార్లు కలవలేదు, 29 సార్లు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా మీద, 18 అంశాల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గానీ పెడచవిన పెట్టడం జరిగింది. అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడిన నిందితులను ఎక్సైజ్ సిఐ అరుణాకుమారి బుధవారం ఈపూరు తహసీల్దార్ ప్రశాంతి ముందు హాజరుపరిచారు. ఈపూరు మండలంలోని ముప్పాళ్లకు చెందిన 3 వ్యక్తులు అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న వారిని ఎక్సైజ్ సిఐ అరుణాకుమారి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మరోసారి అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడితే 50,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని తహసీల్దార్ ప్రశాంతి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ అరుణాకుమారి మాట్లాడుతూ బొల్లాపల్లి, ఈపూరు మండలాల్లో ఇప్పటికే 16 మంది అనుమానితులను గుర్తించామని, వీరిపై ఇప్పటికే 109 కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2018 సంవత్సరంలో 48 కేసులు నమోదు చేశామన్నారు. మండల కేంద్రం నందు ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్ను కోరినట్లు ఆమె తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తుగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది. నూజెండ్ల మండలం తహసీల్దార్ జాన్ సైదులు, శావల్యాపురం తహసీల్దార్ కోటేశ్వరరావులు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. అనంతరం వాటి స్థితిగతులపై ఎన్నికల అధికారులకు నివేదికను అందించడం జరిగిందని పేర్కొన్నారు. వారి వెంట రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఈపూరు ఎంపీపీ అయినాల కోటేశ్వరమ్మ కోటేశ్వరరావులు అన్నారు. మండలంలోని కొచ్చెర్ల గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించి మాట్లాడారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణకు గ్రీన్ వాలంటీర్లను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, గ్రామాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గ్రామంలో అన్ని రోడ్లు కానీ ఈ డ్రైనేజీలు పూడికలు కానీ పూర్తిగా తీయటం జరిగింది. ఇంకా డ్రైనేజీలు కూడా కట్టడం పూర్తయింది. ఇంకా చాలా ఈ రకంగా పూర్తిగా పూడికలు ఊరు మొత్తం కూడా పూడికలు తీయటమైంది. సిమెంట్ రోడ్డు కూడా దాదాపుగా 99%, 95% అయిపోయినాయి. ఇంకా మిగతాయి కూడా గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కానీ పూర్తి చేస్తున్నాం. ఈ పెన్షన్లు కానీ అందరికీ ఊరు మొత్తం పార్టీలతో అతీతంగా అందరికీ అందేటట్టు చేస్తున్నాం. ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇంకా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి పథంలో ఉంచుతాం. శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణ సదావర్తి సంఘం ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో కలశాలతో నీటిని తీసుకొని ఊరేగింపుగా పట్టణ పురవీధుల్లో ప్రదర్శన చేపట్టి అమ్మవారికి ఆ నీటితో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కుంకుమ పూజ చేపట్టారు. చిన్నజీయర్ స్వామి భక్త బృందం, జగద్గురు పీఠ భక్తులు, గీతా మందిరం భక్తులు భక్తి గీతాలు ఆలాపించారు. కార్యక్రమంలో కృష్ణాంజనేయులు, పెనుగొండ రమేష్, కోటేశ్వరరావు భక్త బృందం పాల్గొన్నారు. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ మాట్లాడుతూ మండలంలోని దళితుల పట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళితుల సమస్యలను పెడచెవిన పెడుతున్నారని, వారికి తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా దళితులకు భూమి కొనుగోలు పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈపూరు మండలం ఉప్పాళ్ళ గ్రామం మాదిగ ప్రజలు భూమి కొనుగోలు పథకం కింద 67 మంది దాకా అర్జీలు పెట్టుకొని ఉన్నారు. వాటిని మన జిల్లా కార్పొరేషన్ ఈడీ గారి చేత కూడా శాంక్షన్ చేయించుకొని ఎంఆర్ఓ గారికి చెప్పి ఆ ఎంఆర్ఓ గారి ద్వారాగా వివిధ రకాలుగా ఏ అధికారులకైతే ఆ పని జరుగుతుందో ఈ ఎంఆర్ఓ గారితో మాట్లాడి పనిచేయమని చెప్పి ఇక్కడ ఉప్పాళ్ళ మాదిగ ప్రజలకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న మన మాదిగ ప్రజలు, మన సోదరులు, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు కూడా వచ్చి నిన్న మన మేడం గారిని, ఎంఆర్ఓ గారిని కలవటం జరిగింది. కానీ ఎంఆర్ఓ గారు మాదిగల పట్ల, దళితుల పట్ల చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతుంది. అగ్రకులాలకైతే, పార్టీల వాళ్ళకైతే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసుల్లో పనులు అయితే అయిపోతున్నాయి, కానీ దళితులకు, అందులో మాదిగలకు ఇక్కడ ఏ రూపంలో కూడా పనులు జరగట్లేదు. దయచేసి భూమి కొనుగోలు పథకం కింద ఆ గ్రామంలో ఒక 67 మంది అర్జీలు పెట్టుకొని శాంక్షన్ చేయించుకొని రైతులను కూడా మాట్లాడుకొని ఉన్నారు. కానీ రైతులను కూడా మేడం గారు మాట్లాడే మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఈ రైతులు కూడా చనిపోయారా, బ్రతికున్నారా అని చెప్పి చాలా బాధ కలిగించే మాటలు మాట్లాడుతుంది. దయచేసి మేము దళితులు, అందులో మాదిగలు, మా యందు దయించి ఈ ప్రభుత్వాలు, ఈ గవర్నమెంట్ అధికారులు అగ్రకులాల కోసం, పార్టీల కోసమే కాకుండా మాదిగల కోసం ఈ రాజ్యాంగంలో రాయబడినట్టుగా మాదిగల కోసం కూడా పనిచేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈపూరు మండల ఎంఆర్ఓ ఆఫీసు ముందు ఈ నిరసన చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా బల్లికుర్వ మండలంలోని శంకరలింగం, గుడిపాడు గ్రామాలలో బుధవారం గ్రామ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభ నందు 428 భూదార్ ఫారంలు ఉండగా 195 ఫారంలు రైతులకు పంపిణీ చేయడం జరిగింది. రైతుకు ఉన్న ప్రతి కమతానికి ఒక భూదార్ నెంబరు కేటాయించిన భవిష్యత్తులో మార్పులతో పాటు భూమి అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు తోడ్పడుతుందని తహసీల్దార్ తెలిపారు. దీనిపై రైతులకు పూర్తిగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్ఐ టి రవికాంత్, విఆర్ఓ, రైతులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.